ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల మీద ఏదైతే 6 గ్యారంటీల మీద రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి 6 గ్యారంటీలు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలన చాలా బాగున్నది. 6 గ్యారంటీలలో ఒక్కటి మీరు ఆలోచించుకోండి. ప్రజలందరూ కూడా 10 ఏళ్ల పరిపాలన నేనేదైతే రుణమాఫీ చేస్తా అని చేయలేకపోయిండు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏకతాటిగా ఆయన రెండు సార్లలో అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. బస్ ఫ్రీ ఇస్తానడు ఇవ్వడం జరిగినది. కళ్యాణ్ లక్ష్మి అన్నాడు ఇవ్వడం జరిగింది. నీవేదన్నా 10 ఏళ్ల ప్రభుత్వంలో నీవు ఏది రుణమాఫీ చేసినావో రైతులకు జవాబు చెప్పు. ఏ పార్టీ మీరు ధాన్యం కొన్నారో దానికి జవాబు చెప్పు. నువ్వు ఏ పార్టీ కేటీఆర్ గారు అంటున్నాడు, హరీష్ రావు గారు అంటున్నారు, కేసీఆర్ గారు అంటున్నారు మా పాలన చాలా బాగుంది. ఏం పాలన బాగుంది? ఏం చేసినావు 10 ఏళ్ళ తర్వాత? 10 ఏళ్ళలా నువ్వు 4 కోట్ల ప్రజానికాన్ని దోచుకున్నావు తప్ప ఎవరికి కొలువులు ఇచ్చినావు, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినావు? బర్ల స్కీమ్, గొర్రెల స్కీమ్, మన చేపల స్కీమ్ ఏది పెట్టినా ఎవరు బాగుపడరు ఒకసారి చూడండి. నువ్వు మీరేదైతే ఉన్నారో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గడిగడికి ఏం చేస్తుంది ప్రభుత్వం? అరే మేము వచ్చి ఏడాది కాలేదు, ఎందుకట్లా తొందరపడుతున్నావు? 10 సంవత్సరాలుగా నువ్వు చేసింది చూపెట్టు. మేము దశల వారీగా ఈ 6 గ్యారంటీలలో మేము చేసి చూపెడతాం. మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ, మా శాసనసభ్యులు, మా మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేసి ప్రజలకు చెప్తారని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించేందుకు శ్రీకారం చుడుతున్నారో సెలవిస్తారా? మా శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి వచ్చి 11 నెలలు ఏమైపోతున్నది. ఇప్పటి వరకు మా కాన్స్టిట్యున్సీలో 50 కోట్ల అభివృద్ధి పనులు, గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తర్వాత కళ్యాణ్ లక్ష్మి కానీ, తర్వాత రుణమాఫీలు కానీ అన్నీ కూడా ఆయన చేతుల మీదుగా ఇచ్చి కాన్స్టిట్యున్సీలో ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో బుధవారం నాడు, సోమవారం నాడు పొద్దునొచ్చి సాయంత్రం రాత్రి వరకు కూడా అందరి ప్రజాభవన్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరు కలిసి వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఆలోచన చేసి అప్పుడే రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అప్పుడే అధికారులకు ఎవరికి ఫోన్ కావాలంటే వాళ్ళకి చెప్పి ఆ నాయకులు కానీ ప్రజలు కానీ అందరికీ కూడా తీసుకొని చెప్తున్నాడు ఆయన. పార్లమెంట్ సభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయనకు 7 కాన్సెన్సులు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదైతే ఆయన ఫండ్లో నుంచి కొన్ని లైట్లు ఇవ్వడం జరిగింది.